ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆదిసింహన్న గారికి నమస్కారము. నా ఇంద్రమ్మ పైసలు బ్యాంకుల దాంట్లో వేసినాను. మళ్ళీ నా ఖాతాలకు మీ దయ వలన ఆర్టీఓ సార్ దయ వలన నాకు ఇచ్చేది. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను పేదరాలు ఇల్లు నిలబెట్టిండు ఆదిసింహన్న గారు, ఆర్టీఓ సారు. నమస్కారం ఇద్దరికి. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ, అన్న అంటే నేను ఉన్నానంటుండే మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు శ్రీ ఆది శ్రీనివాస్ అన్న గారికి మా శృపాక లక్ష్మి అక్క తరఫున కానీ మా తరఫున కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అమ్మకు రెక్కాడది డొక్కాడది. ఈరోజు ఆ అమ్మకు మన ఇంద్రమ్మ ఇల్లు కింద మొన్న మంజూరైన ఇన్సిడెంట్లో ఆమె డబ్బులు ఈరోజు బ్యాంక్ అధికారులు రిటర్న్ ఇవ్వడం జరిగింది. అది కృషి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు వల్ల, మరియు గౌరవనీయులు మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు, మరియు గౌరవనీయులు ఆర్డీఓ గారు, అలాగే ఎస్ఐ గారు, వీరి వల్ల మాకు ఆర్డీఓ గారు వెంటనే బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఆమె ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆమె డబ్బులు ఏ విధంగానైతే మీరు కట్ చేశారో అవి ఇందిరమ్మ డబ్బులు, ఆమె తీసుకున్నాక మిగిలిన డబ్బులు కడితే కానీ మీరు ఏ విధంగా డైరెక్ట్ ఆ డబ్బులు ఆమెకు చెల్లించి ఆమెకు రిటర్న్ కొట్టమనగానే బ్యాంక్ అధికారులు అండ్ మండల ఏపీఎం మన మండల మహిళా సంఘం అధికారులు, మహిళా సంఘం యొక్క అధికారులు, మండల అధికారులు విజయ మేడం కానీ ఏపీఎం చిన్నారెడ్డి గారు, వీళ్ళు ఆర్డీఓ గారు చెప్పగానే వెంటనే బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్ స్పందించి ఆమె యొక్క డబ్బులు ఈరోజు ₹1,00,000 రిటర్న్ ఇవ్వడం జరిగింది. అయితే బడుగు బలహీన వర్గాల నాయకుడైన వేములవాడ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు శ్రీ ఆది శ్రీనివాస్ అన్న గారికి, మరియు గౌరవనీయులు ఆర్డీఓ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే పని అంటే వాళ్ళు గరీబోళ్ళను, అంటే ఈరోజు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈరోజు ఇట్లా నష్టపోయారంటే ఈరోజు ఈ విధంగా ఉందంటే వెంటనే స్పందించి నిన్న చెప్పగానే ఈరోజు డబ్బులు వాపస్ జమ చేయడం జరిగింది. ఆమెకు ఒక ఇల్లు నిలబెట్టడం జరిగింది. మళ్ళీ రేపటి నుంచి ఆమె ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లును మళ్ళీ ఈరోజు రేపటి నుంచి ఆమె మళ్ళీ పనులు మొదలు పెడతాయి. మళ్ళీ తదుపరి డబ్బులు కూడా అన్న పంపిస్తానని చెప్పిండు. అలాగే అక్క తరఫున, మా ఇప్పపల్లి గ్రామ మహిళల తరఫున కూడా, మా తరఫున కూడా, బడుగు బలహీన వర్గాల జిల్లా సంక్షేమ సంఘం తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వ విప్ గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఆర్డీఓ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. ఇటువంటి నాయకుడు కావాలంటే బడుగు బలహీన వర్గాల నాయకుడైన మా ఆదిశీనాలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అంతేనా? మళ్ళీ ఇల్లు నిలబెట్టినందుకు చెప్పు, మళ్ళీ ఇల్లు నిలబెట్టినందుకు నీకు ఏం చేసినావు చెప్పు. నీకు వచ్చింది చదువు రాదు.